మీ ఇద్దరు వెళ్ళి మెహందీ పెట్టడం స్టార్ట్ నందు పెళ్లి కొడుకు కనపడటం లేదు. ఎక్కడికి వెళ్తాడు బామ్మ? ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు. సరిగ్గా చూడు. లాస్ట్ టైం పెట్టిన డిజైన్ కాకుండా కొంచెం వెరైటీగా పెట్టు. ఓకే. ఏంటి బామ్మగారు ఏదో ఎదుగుతున్నట్టున్నారు? ఏం లేదులే నాయనా, నీ పని చూసుకో. ఏంటది? నాకు రాయొచ్చుగా. ఇది ఎవరికి పడితే వాళ్ళకి రాయరు. అబ్బో అబ్బో ఇవి వాడిపోయాయి. వీటి బదులు చాలా దండలు కట్టేయండి. ఇదిగో కనపడలేదు. సరిగ్గా వెతికేవా? అక్కడ లేడు. ఏమండి, ఇక్కడ మీరు హ్యాపీగా స్వీట్స్ తింటున్నారా? పెళ్ళిలో స్వీట్స్ తింటే తప్పేంటే? పెళ్లి కొడుకు కనపడట్లేదండి. ఏంటి అప్సెకను మాటలో? ఎక్కడ ఉంటాడు చూడు. నేను అలాగే అనుకున్నాను. అంత వెతికాం, ఎక్కడా కనబడట్లేదు. మీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పి కొంచెం వెతకమని చెప్పండి. జోకులు ఎత్తనం ఏంటే? మా డిపార్ట్మెంట్ వాళ్ళకైనా మ్యాజిక్ తెలుసు అనుకుంటున్నావా? ఎక్కడికి వెళ్తామంటావు? ఏంటండి అలా మాట్లాడుతున్నారు? మాది చాలా సాంప్రదాయమైన కుటుంబం. ఇప్పుడు ఈ పెళ్ళాగిపోయిందంటే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. అనే ఆ పంతులు వచ్చాడు, ఇంగ్లీష్ వచ్చిన పంతుల్ని పిలిపించాను. పెళ్లి కొడుకు అమెరికా కదా, వాడికి మంత్రాలు అర్థం అవ్వాలిగా. ఏమంటావు వదినా? హలో, అరే వద్దొద్దు, బెంచ్ కారే కావాలి. పెళ్లి అయిపోయిందన్న విషయం తెలియక మా ఊడు చూసి అంత కష్టపడిపోతున్నాడు. అసలు గణేష్ గారిని చూసినప్పుడే నా పోలీస్ బోర్డుకి డౌట్ వచ్చింది. ఏదో నువ్వు చిన్నప్పుడు ఫ్రెండ్ అన్నావు కదా, వదిలేశాను. అవునే, అసలు సంబంధం సెట్ చేసింది నువ్వే కదా. అమెరికా 15 లక్షల శాలరీ అన్నయ్య. ఏం లేదులే, మా ఊరికి అసలు విషయం తెలిస్తే ఏమైపోతాడేంటో. అవునే, అసలు గణేష్ గారు అమ్మా నాన్నలు పెళ్లికి రానప్పుడే నీకు డౌట్ రావాలి కదా. అది వదిలేసి డేటింగ్ అవుటింగ్ అని చెప్పి లేదా ఊరంతా తెలిసి తిప్పావు. అంటావేంటే పేపర్ లీక్ అయిపోయి పెళ్లి కొడుకు దొరికాడా? పోయాడా? నీకు తెలీదా? ఆ గణేష్ గారు ఎప్పుడో జంపా. అయ్యో, ఇప్పుడు పూలోడికి ఏం సమాధానం చెప్పాలి? ఇంగ్లీష్ పంతులు ఇంగ్లీష్ తిట్లు ఎలా భరించాలి? మనకు పెద్ద ఇంగ్లీష్ రాదు కాబట్టి ఓకే, కానీ పల్లవికి మాత్రం ఈ విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో ఆలోచిస్తేనే భయం వేస్తుంది. చెప్పొద్దునా, మన పరువు కాపాడాలంటే ఏం చేయాలి చెప్పన్నయ్యా, చెప్పు. ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే ఒకే ఒక మార్గం ఉంది. ఇదే ముహూర్తానికి పల్లవిని ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేయాలి. ఎవరు? హలో, మీ తమ్ముడిని అడుగుతారా? ఇప్పుడు ఆడు మాత్రం ఎక్కడికి వెళ్తాడే? అబ్బా, వెతకడానికి కాదండి, మీ తమ్ముణ్ణి మా చెల్లెని చేసుకోమని. నా తమ్ముడా? అవునండి, మీరిద్దరు బ్రదర్స్, మేమిద్దరం సిస్టర్స్, మనిద్దరం వాళ్ళిద్దరు. ఒక్కసారి ఆలోచించండి. ఇద్దరు బ్రదర్స్, ఇద్దరు సిస్టర్స్, ఇదేదో బాగుందే కదా. ఎలాగైనా ఒప్పించండి. అమ్మాయి నా వల్ల కాదు. అబ్బా, నేను అడుగుతాను, మీరు సపోర్ట్ చేయండి చాలు. కార్తీక్, హెల్లు కాళ్ళు కడగాలంటే కాళ్ళు అట్టుకోవాలి కదా. ఇవి తీసుకెళ్ళిపోండి రా, అవసరం. వదినా, నువ్వేం కంగారు పడు మాకు వదినా. ఇవాళ కాకపోతే రేపు ఆడిని ఎలాగైనా కనిపెడతాను. పోతే పోనీ, నువ్వున్నావు కదా. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు వదినా. మీ అన్నయ్య ఏమడిగినా చేస్తావు కదా. మీ అన్నయ్యలో సగభాగాన్ని నేను అడుగుతున్నాను. మా పల్లుని నువ్వు పెళ్లి చేసుకుంటావా? పెద్ద మనసు చేసుకుని నువ్వే మా ఫ్యామిలీ గౌరవాన్ని కాపాడాలి కార్తిక్. వదినా ఒప్పుకోరా? అన్నయ్య, సరే మీరెలా అంటే అలా. అసలేంటక్క మీ ఉద్దేశం? ఇప్పుడు దాకా యూఎస్ ఏదని తీసుకొచ్చి పెళ్లి చేసుకోమన్నావు, ఇప్పుడేమో యూస్లెస్ ఫెలో చేసుకోమంటున్నావు. ఎవరిని యూస్లెస్ ఫెలో అంటున్నావు? ఒక్కసారి ఇన్నసెంట్ ఫేస్ ని చూడు. ఇన్నాళ్ళు మనం కార్తిక్ మంచితనాన్ని గుర్తించలేకపోయాం. వాళ్ళ అన్నయ్య కొంట్లో బాలేనప్పుడు దగ్గరుండి నాకన్నా బాగా చూసుకున్నాడు. అలాగే నిన్ను కూడా బాగా చూసుకుంటాడే. సరే అక్క. ఏమే, పెళ్లి కొడుకు కనపడలేదు. పెళ్లి కొడుకు ఎక్కడుంటే అక్కడ ఎందుకు కనపడతాడండి? వాళ్ళక్కడ పెళ్లి సంబరాలు చేసుకుంటుంటే మనం ఏంటన్నా సైలెంట్ గా ఉన్నాం. సముద్రం నిశ్శబ్దంగా ఉందంటే తుఫాన్ రాబోతుందని అర్థం. తుఫాన్ వస్తుందిరా, అది ప్రళయం సృష్టిస్తుంది. ముక్కు పొడగా రవ్వల చుంకి పువ్వుల పట్టి చేతికి తొడిగిన గాజులు కూడా పెళ్ళికి ఓకే అంటూ గంగడ 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 గంగడ
పంచే కట్టు సిల్కు షర్టు అత్తరు సంటు బ్రేసులట్టు ఇప్పటికిప్పుడు బళ్ళన్నారు నీకు నాకే పరుగెత్తిద్దాం పద పదమంటూ వైభోగంగా కానిచ్చేద్దాం పెళ్లి తంతు మన గుండెల గంటలు మోగించేద్దాం శుభమస్తంటూ ముట్టు కాటుగా ముక్కు పొడగా రవ్వల చుంకి పువ్వులు పట్టి చేతికి తొడిగిన గాజులు కూడా పెళ్లికి ఓకే అంటూ బగ్గా ఎక్కడున్నాడో ఇన్ఫర్మేషన్ తెలిసింది సార్. వీళ్ళు అరెస్ట్ చేయమంటారా? మీరు ఒక్కడే వెళ్ళటం అంత మంచిది కాదు, నేను వస్తాను. పిల్లాని కంటి చూపు కాక తుఫానై చుట్టుముట్టినాక చూపిస్తా ఖచ్చితంగా తాపాల తడాక సూర్య సుందర కిర్రె కింద తొందర రగిలిపోకన రగలే తీసి సింగరాల దొంతర ముట్టాడించే ముందర కచ్చెలు తెంచరా మెళ్ళు ముళ్ళేసి రేపు మా పని ఆపగలను తలుపులు మూసి ఇప్పటికిప్పుడు నొప్పించిందే తీర్చి నా విలవిల విలవిల గోలెట్టింది నీకు చెడిసి బ్రేసులట్టు ఇప్పటికిప్పుడు వెళ్ళన్నారు నీకు నాకే ఇన్స్పెక్టర్, నన్నే అరెస్ట్ చేయడానికి వచ్చావా? నీ మనుషులంతా పోయారు, నీ వ్యాపారాలన్నీ పోయినాయి, మిగిలింది నువ్వు ఒక్కడవే. ఇలా దొరికేస్తానని అనుకోలేదు కదా? దొరికిపోయింది నేను కాదురా, నువ్వు. ఎందుకంటే స్కెచ్ చేసింది నువ్వు కాదు, నేను. వద్దు సార్, ట్రై చేయకండి. ఆ రోజు నీ గురించి చెప్పడానికి చాలా ట్రై చేశానన్నా. నేను మారాను అనుకున్నాడే తప్ప అసలే విషయం అర్థం కాలేదు వీడికి. ఇలాంటోడు డిపార్ట్మెంట్లో ఉండటం కరెక్ట్ కాదన్నా. నడి రోడ్డు మీద అన్నని ఎన్కౌంటర్ చేసి చంపాడన్న వీడు. ఇప్పుడు వీడిని మనం ఎన్కౌంటర్ చేద్దామన్నా. పరిగెత్తరా, పరిగెత్తరా. నాలో పారిపోయేవాడు ఎప్పుడో చచ్చిపోయాడురా, ఇప్పుడు ఎదిరించి పోరాడేవాడు వచ్చాడు. నువ్వు కాల్చాలనుకుంటే ఇక్కడ కాల్చరా, కనీసం నా తమ్ముడు చూసి గర్వపడతాడు.
వాడు సరిపోడరా నన్ను చంపడానికి. నువ్వు చంపుతావా? రాయ్, నువ్వు కాలుస్తావా? కాల్చు. ధర్మయుద్ధం చెయ్యడానికి ఇది ద్వాపర యుగం కాదురా, కలియుగం. ఇట్స్ అ మోడర్న్ వార్. ఇక్కడ బతకాలంటే చంపాలి. మీరందరూ పళ్ళు దగ్గరికి మీ అన్నయ్య ఎక్కడ? సరే, ఇది మీ అన్నయ్యకి ఇచ్చే. ఈ టైంలో ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? అన్నయ్య, 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 రే అన్నయ్య ఎక్కడ? నీ పెళ్లి శుభలేఖ ఇవ్వడానికి ఇందాక నా దగ్గరకు వచ్చాడ్రా. ఫోన్ ఇక్కడే మర్చిపోయినట్టున్నాడు. పంపించమంటావా? నువ్వు వచ్చి తీసుకెళ్తావా? మా అన్నయ్యకి ఏమైనా అయితే? ఆ రోజు ట్రైన్ లేటుగా వచ్చిందిరా. నువ్వు కరెక్ట్ టైంకి వచ్చేసావు. ఈ రోజు చావు రైట్ టైంకి వస్తుంది. నువ్వు లేట్ అవ్వకుండా చూసుకో. అన్నయ్య ఎక్కడా? సారీరా, చావు నీకంటే ముందే వచ్చే నీ అన్నను తీసుకెళ్ళిపోయింది. అన్నయ్య ఎక్కడ్రా? చెప్తున్నాను కదరా, చచ్చిపోయాడు. అన్నయ్య ఎక్కడ్రా? రే, వాడు పోయాడని చెప్తున్నాను కదా, అయినా బతికే ఉన్నాడని ఏంట్రా నీ నమ్మకం? నేను బతికే ఉన్నాను కాబట్టి. నేనుండగా మా అన్నయ్యకి ఏం కాదురా. అబ్బో, ఇద్దరిది ఒకటే రక్తం, ఒకటే పగ. ఇంతకీ ఏమంటావు? నువ్వు పోతే గాని మీ అన్న పోడంటావు. సరే, అలాగే కానీ. ఈ పగ్గ ఒంటి మీద చెయ్యేసే ధైర్యం చేశాడ్రా వీడు. వీడు నా చేతుల్లోనే పోవాలి. కొట్టు కొట్టు కొట్రా.
ఇట్స్ ఎ మోడర్న్ వార్. సరెండర్ అయిపోతాను చెప్తున్నాను కదా.